హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు. ఎంతో రుచిగా ఉంటుంది. సాంబార్, పప్పు లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా సూపర్గా సెట్ అవుతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఇలా చేసి చూడండి. నేను ఇక్కడ కాకరకాయలని ఒక 1/2 kg వరకు తీసుకుంటున్నాను. లేతగా ఉన్నట్టయితే ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. లోపలున్న సీడ్స్ కాస్త గట్టిగా ఉన్నట్టయితే సపరేట్ చేసుకోండి, లేదంటే సపరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా టేస్టీగా ఉంటుంది సీడ్స్తో కూడా. ఇలా కాస్త సన్నగా ఉన్నట్టయితే ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఒక 10 to 20 minutes వరకు ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టుకోవాలి. చేదుదనం అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ చాలా హీట్గా ఉన్నప్పుడు వేసేసుకుంటే చాలా త్వరగా వేగిపోతాయి. కాబట్టి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్పీడ్గా అయిపోతుంది వేపుడు అనేది. నేను పెట్టుకున్న ఈ ప్యాన్ కంఫర్టబుల్ అనిపించట్లేదు ఫ్రై చేయడానికి, కాబట్టి వేరేగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసేసుకొని అందులోకి వేసేసుకున్నాను మొత్తం ఫ్రై చేసేసుకోవడానికి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని సైడ్కి తీసేసుకొని ఇంకా మిగిలినవన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ అనేది. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూసారా, ఇంత క్రిస్పీగా ఉండాలి. అయితేనే మనకి ఒక 1 week వరకు నిల్వ ఉంటాయి. ఇలా క్రిస్పీగా అవ్వలేదు అంటే తొందరగానే పాడైపోతుంది. కాబట్టి వీలైనంత క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేదుదనం కూడా తగ్గుతుంది. ఇలా మనం మొత్తం అన్నిటినీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఇంగ్రీడియంట్స్, ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని 1 tablespoon, అంటే మీకు కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అదేవిధంగా టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని కాస్తంత గరం మసాలా ఒక 1/2 tablespoon వేస్తే సరిపోతుంది. అదేవిధంగా 1 tablespoon వరకు ధనియాల పొడిని యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఇలా టాస్లా చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం పక్కకి పెట్టేసి ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఆయిల్ మొత్తం సపరేట్ చేసేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మనకి ఆయిల్ కాస్త తగ్గినట్టుగా అనిపించినట్టయితే ఇంకొక 3-4 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ తక్కువగా ఉంది నాకు, కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని జీలకర్ర ఆవాలు చటపటలాడేంత వరకు ఉంచి ఇందులోకి ఇప్పుడు ఒక 10-11 వెల్లుల్లి రెబ్బల్ని కాస్తంత లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అయితే మనకి వెల్లుల్లితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ వేపుడు అనేది, కాబట్టి మిస్ అవ్వకుండా వెల్లుల్లిని యాడ్ చేసేసుకొని ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని ఒక చిటికెడు పసుపు, ఇవి మొత్తం వేగేంత వరకు ఉంచి వేగిన తర్వాత మనం కాకరకాయలోకి కలిపేసుకోవడమే. మనం కారం, ఉప్పు లాంటివి ఇక్కడ యాడ్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగానే కాకరకాయలలో యాడ్ చేసేసుకొని మనం ఇక్కడ పోపుని యాడ్ చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సైడ్ డిష్గా కావాలి అనుకుంటే ఈ కాకరకాయ వేపుడిని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అనుకేఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. మన ఛానల్లో ప్రతిరోజు కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే అందరికంటే ముందుగా మీకే వస్తాయి మా వీడియోస్. కాబట్టి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి.